అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుందర్రావు, కృష్ణవేణి అనే దంపతులుండేవాళ్లు. వాళ్ల దగ్గర ఒక కోతి ఉండేది. సుందర్రావు ఆ కోతితో ప్రతిరోజు సర్కస్ చేయించి అలా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అలా వాళ్ల జీవితం సంతోషంగా సాగుతూ ఉండేది. ఒకరోజు ఎప్పటిలాగే సుందర్రావు కోతిని తీసుకుని దారిలో వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక కారు ఢీకొని అక్కడికక్కడే మరణిస్తాడు. కోతి చాలా బాధపడుతుంది. ఇంటికి తిరిగొచ్చి కృష్ణవేణితో జరిగిన విషయమంతా అర్థమయ్యేలా సైగలు చేసి చెప్తుంది. దాన్ని అర్థం చేసుకున్న కృష్ణవేణి పరుగు పరుగున తన భర్తని చూడ్డానికి వెళ్తుంది. ఆమె ఏడుస్తూ, ఏవండి, అప్పుడే మీకు 100 ఏళ్లు నిండిపోయాయా? నా కోసం ఒక్కసారి లేవండి. అయ్యో దేవుడా, ఏవండి, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి అంటూ ఏడుస్తుంది. దాన్ని చూసిన కోతి కూడా ఎంతో బాధపడుతూ ఏడుస్తుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. అయ్యో భగవంతుడా, నా భర్త బతికుంటే కుటుంబ పోషణ అంతా ఆయనే చూసుకునేవాడు. ఇప్పుడు నేను ఆ కోతి ఒంటరి వాళ్లమైపోయాం అంటూ కన్నీరు కారుస్తుంది. కోతి అది చూసి చాలా బాధపడుతుంది. కోతిని చూసిన కృష్ణవేణి ఆ కోతితో, మాకు 4 వేళ్లు లోపలికి వెళ్లాయంటే కేవలం అది నీ పుణ్యమే. ఇప్పుడు నీ కడుపు మార్చడం నాకు అస్సలిష్టం లేదు. ఇక్కడే ఉంటే ఆకలితో అల్లాడిపోతావు. నా మాట విని ఎక్కడికైనా వెళ్ళిపో, హాయిగా బతుకు. ఆ మాటలు విన్న కోతి జాలిగా, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటూ తల ఊపుతుంది. కృష్ణవేణి, సరే అయితే, నువ్వు వెళ్ళనంటున్నావుగా, నాకోసం కాకపోయినా కనీసం నీకోసమైనా ఏదో ఒక పని చేయాల్సిందే. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పోషించినందుకు కృతజ్ఞతగా నీ రుణం తీర్చుకుంటాను అనుకుని 4 ఇళ్లలో పాచి పని చేయడానికి సిద్ధపడుతుంది. అలాగే ప్రతిరోజు ఆ కోతిని తీసుకుని ధనవంతులైన వాళ్ల ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని కొనసాగిస్తూ కోతికి కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. రోజులు గడిచాయి. అనుకోకుండా కృష్ణవేణికి జబ్బు చేసి మంచాన పడుతుంది. కృష్ణవేణి బాధపడుతూ కోతితో, ఇప్పటికైనా నా మాట విను. నాకు తెలియని జబ్బు చేసింది. నేను ఉంటానో పోతానో కూడా తెలీదు. ఇక నుండి వెళ్లి ప్రశాంతంగా బతుకు. నా వల్ల ఆకలితో నువ్వు చావటం నాకిష్టం లేదు అని ఆ కోతిని ప్రాధేయపడుతుంది. కోతి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్లిపోతుంది. ఆ కోతి చాలాసేపు ఆలోచించి తనలో తాను, మా కృష్ణవేణికి జబ్బు చేసింది. ఎలాగైనా కృష్ణవేణి జబ్బుని నేనే తగ్గించాలి అనుకుని తానే స్వయంగా ఇళ్లలో పనిచేయడానికి వెళ్లాలనుకుంటుంది. అనుకున్న విధంగానే కృష్ణవేణి తను ఇద్దరూ కలిసి రోజూ వెళ్లే ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇంటి యజమాని కోతిని చూసి, కృష్ణవేణి ఎక్కడా, నువ్వొచ్చావేంటి అని అడుగుతుంది. అందుకు కోతి, కృష్ణవేణికి జబ్బు చేసింది అని సైగ చేస్తుంది. కాని ఆమెకు ఆ కోతి ఏం చెప్తుందో అర్థం కాలేదు. ఆ కోతి సరాసరి ఇంటి లోపలికి వెళ్లి ఇంట్లో శుభ్రం చేయాల్సిన పాత్రలని బయటికి తీసుకొచ్చి వాటన్నిటినీ శుభ్రం చేస్తుంది. దాన్ని చూస్తున్న యజమానురాలు, భలే బాగా పనిచేస్తున్నావే, నాకిప్పుడు అర్థమైంది. కృష్ణవేణికి ఒంట్లో సరిగ్గా లేదనుకుంటాను కదా. అవును అన్నట్టుగా తల ఊపుతుంది కోతి. సరే అయితే, ఇదిగో ఈ పాత్రలన్నీ శుభ్రం చేసిన తరువాత నీకు డబ్బులిస్తాను, తీసుకువెళ్లి కృష్ణవేణికివ్వు. ఇప్పుడు ఆమెకు చాలా అవసరం ఉంటుంది కదా అని అంటుంది. అందుకు కోతి సరే అన్నట్టుగా తలూపుతుంది. పాత్రలన్నీ శుభ్రం చేసిన తరువాత ఆ యజమానురాలు దగ్గరికి వెళ్తుంది. ఆమె డబ్బులిస్తుంది. వాటిని తీసుకుని సరాసరి ఒక వైద్యుని దగ్గరికి వెళ్తుంది కోతి. కోతిని చూసిన వైద్యుడు, వెళ్ళు వెళ్ళు, సరాసరి ఇక్కడికొచ్చేసావేంటి అని దాన్ని బయటికి పంపించడానికి ప్రయత్నించాడు. ఆ కోతి అతనికి డబ్బులిచ్చి, దయచేసి నాతో పాటు రండి అంటూ సైగ చేస్తుంది. డాక్టర్ దాని బాధేంటో అర్థం చేసుకుని ఆ కోతితో పాటే వెళ్తాడు. ఆ కోతి సరాసరి కృష్ణవేణి దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు డాక్టర్ ఆమెను పరీక్షించి, చూడండమ్మా, మీరు బాగా పనిచేయడం వల్ల కొద్దిగా నీరసంతో ఉన్నారు. అలాగే దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఒత్తిడి తగ్గించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. మీరిక్కడికి ఎలా వచ్చారు? ఇంకెలా వస్తాను, ఇదిగో ఈ కోతే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. డాక్టర్ గారు, మీకు ఫీజు ఇవ్వాలి కదా, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. మీ కోతి ముందే నాకు డబ్బులిచ్చిందమ్మా, అయినా నాకు డబ్బులు అవసరం లేదు అని ఆ డబ్బుని ఆ కోతికి తిరిగిచ్చి,
నేను కొన్ని మందులిస్తాను, వాటిని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి కొన్ని మందులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణవేణి కోతితో, నీ రుణం ఈ జన్మలో నేను తీర్చుకోలేనేమో. అమ్మలాగా అన్ని నువ్వే అయి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నీకు చాలా కృతజ్ఞతలు అంటూ కంటతడి పెట్టుకుంది. వద్దు వద్దు, ఏడవద్దు అన్నట్లుగా ఆమెను కౌగిలించుకుంది కోతి. అలా ప్రతిరోజు కోతి పాచి పని చేస్తూ వచ్చిన డబ్బుని కృష్ణవేణికి ఇస్తుంది. అలా రోజులు గడిచాయి. కృష్ణవేణి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత ఇద్దరూ కలిసి ఎప్పటిలాగే వాళ్ల పని చేసుకుంటూ వాళ్ల జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ విధంగా ఆ కోతి ఇంటి పనులు చేసి కృష్ణవేణి ప్రాణాలు కాపాడి తనకు సహాయం చేసింది. మూగజీవి అయినా చాలా తెలివిగా కృష్ణవేణికి భలేగా సహాయం చేసింది. రామాపురంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఏమీ చదువుకోలేదు. వ్యవసాయం తప్ప ఇంకో విషయం రాజయ్యకు తెలియదు. ఒకసారి రాజయ్య విత్తనాలు కొనుక్కొని వద్దామని పట్నం బయలుదేరాడు. పట్నం వెళ్లటం రాజయ్యకు అదే మొదటిసారి. పట్నంలో పనులు ముగించుకొని తిరిగి తన గ్రామం రామాపురం వెళ్లడానికి బస్టాండ్కి వచ్చాడు. బస్టాండ్లో చాలా బస్సులున్నాయి. తన ఊరు వెళ్లే బస్సేదో రాజయ్యకు తెలీదు. పక్కనే సూటు బూటు వేసుకుని కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి, బాబు, నేను రామాపురం వెళ్ళాలి, ఈ బస్సు రామాపురం వెళ్తుందా అని అడిగాడు రాజయ్య. సూటు బూటు వేసుకున్న పెద్ద మనిషి కనీసం తన వైపు చూడనైనా చూడకుండా తనకు తెలియదని సమాధానమిచ్చాడు. ఈసారి రాజయ్య ఎదురుగా ఉన్న మరో ఆసామి దగ్గరికి వెళ్లి, అయ్యా, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది, రామాపురం వెళ్తుందా అని వినయంగా అడిగాడు. ఆ వ్యక్తి రాజయ్యను వేగాదిగా చూసి తనకు తెలియదని అటుగా చేత్తో సైగ చేస్తూ నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడు. ఆ తరువాత మరో వ్యక్తి అక్కడకు రావడంతో అతడిని ఆపి, అయ్యా, నేను ఒక పల్లెటూరి వాడిని, నాకు చదువు రాదు, చిన్న పని మీద వచ్చాను, తిరిగి రామాపురం వెళ్ళాలి, ఈ బస్సు రామాపురం వెళ్తుందా, కాస్త చూసి చెప్పండి అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి కోపంతో, నాకు వేరే పని లేదనుకున్నావా, ఏ బస్సు ఎక్కడికి పోతుందో చెప్పడానికి నేను బస్టాండ్లో ఉద్యోగమేం చేయటం లేదు అని విసుక్కొని వెళ్లిపోయాడు. రాజయ్య వారి మాటలకు బిత్తరపోయాడు. నేను ఏం తప్పు అడిగానని ఆ వ్యక్తి అంతగా విరుచుకుపడ్డాడు. అయినా ఈ పట్నం వాసులకు పొగరెక్కువ. వాళ్ళు బాగా చదువుకున్నారని, తెలివైన వాళ్లని ఎగిరెగిరి పడతారు. ఈ పట్నం వాసులు నాకు నచ్చలేదు. మా ఊర్లో వాళ్లే మంచి వాళ్ళు, ఏదడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇక చచ్చినా ఈ పట్నం వైపు రాకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఈలోగా బస్ డ్రైవర్, కండక్టర్ బస్సులోకి ఎక్కారు. అక్కడే బయట నిలబడిన జనం కూడా బస్సులోకి ఎక్కసాగారు. అప్పుడు రాజయ్య కండక్టర్ దగ్గరికి వెళ్లి, అయ్యా, ఈ బస్సు రామాపురం వెళ్తుందా అని అడిగాడు. వెళుతుంది, తొందరగా ఎక్కు అని కండక్టర్ చెప్పడంతో బస్సులో ఎక్కి కూర్చున్నాడు. బస్సు బయలుదేరే సమయానికి తనకు సమాధానం చెప్పని ముగ్గురు వ్యక్తులు కూడా అదే బస్సు ఎక్కారు. సూటు బూటు వేసుకున్న వ్యక్తి తన కళ్లద్దాలు తీయకుండా ఎక్కడ కూర్చోవాలా అని తచ్చాడుతూ ఉంటే బస్ కండక్టర్ కల్పించుకుని, బాబు, పాపమతను గుడ్డివాడు, అతన్ని ఆ సీట్లో కూర్చొనివ్వండి అని అన్నాడు. అప్పుడు రాజయ్య, అయ్యో, అతను గుడ్డివాడు, అందుకే నాకు సమాధానం చెప్పలేదన్నమాట, పాపం, అనవసరంగా తిట్టుకున్నాను అని బాధపడ్డాడు. ఆ తరువాత తనకు సమాధానం ఇవ్వకుండా చేతులతో సైకిల్ చేసిన వ్యక్తి కండక్టర్కి ఏవో సైకిల్ చేసి టికెట్ తీసుకున్నాడు. అతనొక మూగవాడనే విషయం గ్రహించాడు రాజయ్య. అనవసరంగా అపార్థం చేసుకున్నందుకు బాధపడ్డాడు. ఆ తరువాత తనపై మండిపడిన మూడో వ్యక్తికి చదువు రాదు. అతను కండక్టర్తో, అయ్యా, నాకు చదువు రాదు, వెంకటాపురం వస్తే కాస్త నాకు చెప్పండి, అక్కడ దిగుతాను అని దీనంగా అడుగుతున్నాడు. ఇదంతా గమనించిన రాజయ్య, నేను అనవసరంగా పట్నం వాసులను పొగరెక్కువని తిట్టుకున్నాను. అదంతా తప్పు, విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకోవడం మంచిది కాదు అని తనలో తాను పశ్చాత్తాపపడ్డాడు. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ పట్టణవాసులకు పొగరెక్కువ అని రాజయ్య భావించలేదు. అలా రామయ్య ఇక తన కూతురికి ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలనుకున్నాడు. స్కూల్ నుండి రామయ్య, స్వాతి ఇద్దరూ ఇంటికి వెళుతూ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న, నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు నాన్నగా రావాలి అని దేవుడిని వరమడగాలనిపిస్తుంది. అవును తల్లి, నాకు అలాగే అనిపిస్తుంది అనుకుంటూ ఇద్దరూ చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో రామయ్య అన్నయ్య సోమయ్య ఎదురుగా వచ్చి ఏమీ ఎరగనట్టు, ఏంట్రా, అమ్మాయిని వెనక్కి తీసుకొస్తున్నావు, ఎవరికి అమ్మలేదా
లేకపోతే ఎవరు కొనలేదా? ఆ మాటలు విన్న రామయ్య సిగ్గుతో అవమానంతో తలదించుకుని నిలబడ్డాడు. వెంటనే స్వాతి, ఏంటి పెదనాన్న మీరు మాట్లాడేది? నన్ను ఎవరో కొనటం ఏంటి? ఇదిగో నా తమ్ముడైన మీ నాన్న రెండవ పెళ్లి చేసుకోవాలని ఆశతో నిన్ను వదిలించుకోవాలనుకున్నాడు అని చెబుతుండగా ఇంతలో రామయ్య కల్పించుకుని, నన్ను క్షమించమ్మా స్వాతి, నిన్ను వేరే వాళ్లకి అమ్మాలనుకోవటం నిజమే, కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను. నేనిప్పుడు మారిపోయాను. నన్ను క్షమించు స్వాతి. అసలు ఇలాంటి కూతురుండటం నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. నువ్విలా అమ్మాయిని అమ్ముతున్నావన్న విషయం తెలిసి నేనే నీకు ఫోన్ చేశాను, అమ్మాయిని నేను కొనుక్కుంటాను అని. కానీ అక్కడ అమ్మాయి చేసిన పని చూసి నా కళ్ళలోనే నీళ్లు తిరిగాయి. నీలో మార్పును చూసి నాకు సంతోషం వేసింది. నువ్వు కావాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, కానీ స్వాతికి అన్యాయం చేయకు అని అన్నాడు సోమయ్య. అప్పుడు రామయ్య, ఇక ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రానివ్వను. అమ్మా స్వాతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు విన్న స్వాతి, నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీరు బాధపడకండి, అదంతా మరిచిపోండి, పదండి ఇంటికి వెళ్దాం అని ఇంటికి వెళ్ళిపోయారు. స్వాతి చేసే ప్రతి పనిలో రామయ్య హెల్ప్ చేసేవాడు. స్వాతికి ఇంటి పని అంతా చాలా సులభమనిపించేది. ఇక రామయ్య ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి స్వాతిని స్కూల్కి పంపించేవాడు. తరువాత పొలంకి వెళ్లి తన పనులు చేసుకునేవాడు. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు స్వాతికి 12 సంవత్సరాలు. నాన్న కష్టాన్ని గమనిస్తున్న స్వాతి ఒకరోజు రాత్రి పడుకొని ఇలా ఆలోచిస్తూ ఉంది. పాపం, నా కోసం నాన్న చాలా కష్టపడుతున్నాడు. నాన్న కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలబ్బా? నాన్నకి ఇంకో పెళ్లి చేసుకోమని నేను చెప్పాలి. దానివల్ల నాన్నకి కొంచెమైనా శ్రమ తగ్గి హ్యాపీగా ఉంటాడు అనుకుంటూ నిద్రపోయింది. ఉదయాన్నే లేవగానే రామయ్య పొలానికి బయలుదేరుతుండగా, నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు తల్లి. అది, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్న. అదేంటమ్మా, ఇప్పుడు మళ్ళీ పెళ్ళెందుకు? మీరు నా కోసం ఎంతో కష్టపడి మీ ఆనందాలన్నీ వదులుకున్నారు. మీరొక్కరే ఇంత కష్టపడకుండా మీకొక తోడుంటుంది అనుకుంటున్నా. అందుకే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చేవాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోరు. దానివల్ల మనమిద్దరం రోజు బాధపడవలసి వస్తుంది. నేను చిన్నపిల్లని కాదు నాన్న. ఇప్పుడు నాకన్నా మీకు ఒక తోడు అవసరం. నా గురించి మీరు ఆలోచించకండి. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మనమందరం చాలా సంతోషంగా ఉందాం. ఆ మాటలు విన్న రామయ్య ఆలోచనలో పడి కొద్దిసేపు ఆలోచించి, నాకెందుకో ఇప్పుడు పెళ్లి అవసరం లేదనిపిస్తుంది తల్లి. రేపు నేను పై చదువులకి దూరంగా వెళ్ళిపోయినా లేదా పెళ్లి చేసుకున్నా మీరు ఒంటరిగా మిగిలిపోతారు నాన్న. ఇంక మీరేం ఆలోచించకండి. మీరు పెళ్లి చేసుకుని తీరాలి అంతే, లేకపోతే నా మీద ఒట్టే. ఇక చేసేదేమీ లేక రామయ్య పెళ్లికి తల ఊపాడు. కొద్ది రోజులు గడిచాక లక్ష్మి అనే ఒక అమ్మాయితో రామయ్యకి తన కూతురు స్వాతి చేతుల మీదుగా పెళ్లి జరిగింది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీదుగా మా నాన్న పెళ్లి జరిగింది, అంతా మంచిగా ఉంది అనుకున్న స్వాతికి అప్పుడే కొత్త కష్టాలు మొదలయ్యాయి.